హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ కాలీఫ్లవర్తో మనమైతే పకోడీ అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది కార్న్ఫ్లోర్ పౌడరు, జొన్న పిండి, ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సరిపోతే మళ్ళీ వేసుకుందాం చూసి. కొంచెం కలర్ అయితే వేసుకుందామండి, చిన్నది. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేద్దాం. ఒక 2 కలుపుదాం. చూడండి, బాగా కలుపుకుందాం. మొత్తం కలపాలి, అంత బాగా కలుస్తుంది కదా. కొంచెం వాటర్ అయితే వేద్దామండి, కొంచెం వాటర్ వేస్తాం. చూడండి, కలిపితే ఎలా వస్తుందో. మరి కొంచెం వాటర్ పోద్దాం. మొత్తం మిక్స్ చేద్దాం. చూడండి, కాలీఫ్లవర్ రైస్ వేద్దాం ఇందులోనే. చూడండి, వేసి అయితే బాగా కలుపుదాం, బాగా పట్టించుదాం. వీటికి బాగా పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వీటెక్కుతుంది, ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగుతుంది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే కొంచెం పోపు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర కలిపాను. ఇందులో పచ్చిమిర్చిలో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసాను, సాల్ట్ కూడా యాడ్ చేశానండి. చూడండి, అలాగే కొత్తిమీర కూడా వేద్దాం. ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. చూడండి, కొత్తిమీర, పచ్చిమిర్చి రెండు బాగా వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చి మరి బాగా వేగకూడదు, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూడండి, పైన ఇలా జల్లుకుందాం. పైన అయితే వేసేసాను. చూడండి, ఒక్కసారి అలా కలిపి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. కాలీఫ్లవర్ పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిందండి. చూడండి, చాలా బాగుంది, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మా కాలీఫ్లవర్ పకోడీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.